ఏపీ అసెంబ్లీకి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కుమార్తె నర్రెడ్డి సునీత వచ్చారు. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు కార్యాలయానికి వెళ్లారు. సీఎంఓ అధికారులను కలిసి వివేక హత్య కేసు పురోగతిపై ఆరా తీశారు. ఏపీ అసెంబ్లీకి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద కుమార్తె నర్రెడ్డి సునీత వచ్చారు. అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు కార్యాలయానికి వెళ్లారు. సీఎంఓ అధికారులను కలిసి వివేక హత్య కేసు పురోగతిపై ఆరా తీశారు. ఇటీవల వివేక హత్య కేసు హైదరాబాద్ నుంచి కడపకు బదిలీ అయింది. 2 రోజుల క్రితం కడపకు చేరుకున్న వైఎస్ సునీత కేసు విచారణ గురించి ఆరా తీశారు. ఇదే అంశంపై మరింత సమాచారం రమేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోని సీఎంఓ కార్యాలయ అధికారులతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఈ సమావేశంలో గతంలో జరిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కేసు పురోగతి పైన ఆమె చర్చించారు. గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వీలైనంత త్వరగా విచారణ జరిపించాలంటూ కూడా హోంమంత్రి అనితతో కూడా సునీత సమావేశమయ్యారు. తాజాగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి కేసు విచారణ అనేది హైదరాబాద్ నుంచి కడపకు బదిలీ అయింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం పోలీసులు కూడా ఈ కేసుకు సంబంధించి విచారణ ప్రారంభించారు. మరోవైపు సునీత కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్యకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టపరంగా వారిపైన చర్యలు తీసుకోవాలని ఆమె గత కొంతకాలంగా పోరాటం చేస్తూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పోరాటం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా తనకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశాభావాన్ని సునీత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు అసెంబ్లీకి రావడం జరిగింది. సీఎంఓ అధికారులతో కూడా సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించినటువంటి పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.